వెల్కమ్ టు స్మార్ట్ గాయత్రి టైలర్స్. ఈరోజు మిరియాలు రసం, టమోటా, చింతపండు, మిరియాలు వేసి రసం పెడతారు కదా, మా నెల్లూరు స్పెషల్. ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇద్దరు టమోటా, అలాగే చింతపండు, టమోటా, చింతపండు, కళ్ళుప్పు, మనం ఎంత ఉప్పు తింటామో అంత, పసుపు వచ్చి ఒక హాఫ్ స్పూన్ పసుపు, టమోటా, చింతపండు మొత్తం నేను ఇలాగా ఉడికించేసుకున్నాను. ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఇవి మొత్తము మనకి రసానికి దాంట్లో ఏమేమి వేస్తాము చూడండి. మిరియాలు, జీలకర్ర, కందిపప్పు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, కరేపాకు, కొత్తిమీర ఇవి ఉన్నాయి కదా. ఫస్ట్ మనం ఈ మొత్తాన్ని లైట్గా వేపేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని మొత్తం వేపేసుకోవాలి. ఇది కూడా ఎండుమిరపకాయ కూడా వేసి వేపేసి పొడి చేసేయాలి. పొడి చేసేసిన తర్వాత తెల్లగడ్డ పొడిలో వేయకూడదు. పక్కన మనం నల్ల కొట్టుకొని పక్కన పెట్టేసుకొని తిరగమాతలో మాత్రం వేయాలి. చూడండి, ఇవి ఫస్ట్ ఇవ్వండి. మనం మెత్తగా ఇలా పిసికేసేయండి. టమోటా, చింతపండు ఉడికించుకున్న తర్వాత ఇలాగా మెత్తగా ఈ పిప్పు మొత్తం పిసికేసి తీసేయాలి. లేదంటే తినేటప్పుడు చెత్తగా ఉంటుంది. కొందరు తీయరు, వాళ్ళ ఇష్టం. నేనైతే తీసేస్తాను. తర్వాత వాటర్, అంటే మనకి పులుపు ఎంత కావాలి అన్ని వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా పులుపు సరిపోయిందండి. ఈ వాటర్ ఫస్ట్గా మనము జీలకర్ర, మిరియాలు ఇవి నేను చూపించాను కదా, అవి పొడి చేసేసాను. ఆ పొడి ఇప్పుడు కలిపేసుకోవాలి. పొడి ఏంటి ఇలా పొడి అయిపోతుంది కదా, అది మనం ముందుగా కలిపేసుకోవాలి. అంటే మసాలా పొడి కూడా ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పాను కదా. బయట నుంచి ఏ మసాలా వాడకూడదండి. ఇప్పుడు కల్తీలు వస్తున్నాయి. మనమే చక్కగా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత మనం కొత్తిమీర వేసేసాం. ఇప్పుడు తిరగమూత పెట్టేసుకోవాలా. ప్యాన్ పెట్టేసుకొని మనకి ఆయిల్ ఎక్కువ, రసానికి ఆయిల్ ఎక్కువ వద్దండి. చూడండి, ఒక స్పూన్ మాత్రం ఆయిల్ సరిపోతుంది. రసానికి మనం ఎక్కువ ఆయిల్ వద్దు. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు తిరగమాతలో వేసేసాము. తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం బాగా వాడాక తెల్లగడ్డలు, బాగా కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేలాగా రావాలి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తెల్లగడ్డ లేదే రసం అసలు బాగుండదు. తర్వాత కరివేపాకు, ఇంగువ పొడి, కొంచెం ఇంగువ ఉంటే బాగుంటుంది. అయిపోయిందండి. ఈ ఫస్ట్గా మనము కలిపి పెట్టుకున్న రసంలో ఈ తిరగమూత వేసేసి కొంచెం ఇలా కరెక్ట్గా 5 నిమిషాల్లో. రసము తెల్లకూడదు. మెయిన్ ఏంటంటే మనం ఉడికేటప్పుడు తెల్లకూడదు, గుడకలు వచ్చి ఉండాల, తెల్లకూడదు. ఇది కొంచెం 5 నిమిషాలు ఇలాగే పెట్టేసి 5 నిమిషాల్లో మనకి రసం తయారైపోతుంది. చూడండి ఫస్ట్ కరెక్ట్గా 5 నిమిషాలకి ఎలా వచ్చింది. ఇలా బుడకలు వస్తున్నాయి కదా,
అంటే మొత్తము మనకి పప్పు చారు సాంబారు తెల్లినట్టు రసం తెల్లగొద్దు, టేస్ట్ అయిపోతుంది. ఇలాగా చిన్న చిన్న బుడకలు వస్తాయి, గమనించండి. అలా ఆ బుడకలు వచ్చినప్పుడు మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తెల్లయి అంటే టేస్ట్ అస్సలు బాగుండవు. అయిపోయింది, బుడకలు వచ్చినాయి కదా, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తాను. చేసిన లివర్ ఫ్రై కొంచెం టేస్ట్ చూద్దాం. ఫస్ట్ లివర్ ఫ్రై ఎలా ఉంది. సూపర్ టేస్ట్ వచ్చింది. మనం ఏమి మసాలా బయట మసాలా వాడకుండా న్యాచురల్గా చేసాను. ఇది వీడియో కోసం కాదు, ఇంట్లో కూడా మేము ఇదే చేసుకొని తింటాము ఈరోజు. అలాగే రసం చేశాను కదా, రసం కూడా ఎలా ఉన్నాయి టేస్ట్ చేస్తాను. ఈ రసం ఉంది కదా, మనము ఈ లివర్ ఫ్రై కొంచెము రసము చాలా మంచిదంటారు. రసం చాలా మంచిదంటారు. మనం తింటాం కదా, అరుగుదలకి రసం తింటారు. మా నెల్లూరు వంటలు అంటే మీకు తెలుసు కదా, నెల్లూరు వంటలు అంటే చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు టేస్ట్ కోసం. ఈ ఆంధ్రాలో నెల్లూరు దాటితే కూడా వంటలు బాగుండవు అంటారు. మా ఆంధ్ర టేస్ట్లే వేరండి, అందులో స్పెషల్ మా నెల్లూరు వంటలు మీకోసం నేను వీడియో చేసి పెడుతున్నాను. మీరు ట్రై చేయండి ఎలా ఉంది. రసం కూడా సూపర్గా కుదిరాయి. లివర్ ఫ్రైకి రసానికి సూపర్గా ఉంటుంది కాంబినేషన్. చూడండి, చేసుకొని తిని ఎలా ఉంది ఒక కామెంట్ చేయండి. ఓకేనా? చిన్న కామెంట్.